వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు ఆల్రెడీ కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఉన్నారు. జూన్ 2వ తారీఖే ఆయన ప్రవేశం అనేది జరిగింది. ప్రవేశం జరిగిన తర్వాత గురుపుష్యమి యోగం కూడా ఏర్పడింది జూన్ 18వ తారీఖున. అయితే ఈ గురుపుష్యమి యోగం గడిచిన తర్వాత, అంటే ఇంకొన్ని రోజులు ఈసారి అతిచారం ఉన్నప్పటికీ కొన్ని నెలల పాటు ఆయన వచ్చే స్థానంలో ఉంటారు. సింహంలోకి వెళ్ళినా మళ్ళీ కర్కాటకంలోకి వచ్చే పరిస్థితి ఉంది. సో ఈ గురుపుష్యమి అయిన తర్వాత బాగా కలిసి వచ్చే రాసులు అంటూ ఏమైనా ఉన్నాయా అండి? గురువు అనుగ్రహించే రాసులు ఇవే అసలు? తప్పకుండా అమ్మా. గురు పుష్యమి యోగము అంటే వాస్తవానికి ఆగస్టు 4వ తారీఖు రోజు నాడు ఎగ్జాక్ట్లీ గురువు గారు పుష్యమి నక్షత్రానికి వెళ్ళబోతున్నాడు. ఇది ఎంతో అద్భుతం. మీ బర్త్డేకి ఒక రోజు ముందు. అంతే. హ్యాపీ బర్త్డే అడ్వాన్స్. థ్యాంక్ యూ అమ్మా. సో ఆగస్టు 4వ తారీఖు ఈ యొక్క గురువు గారు వెళ్ళేటువంటి తరుణం. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు గురువు మారినప్పటికీ కూడా పూర్తిగా రిజల్ట్ అనేటువంటిది ఉండదు. ఇది సత్యము. ఎందుకు అంటే రాబోయే రోజులలో మనకు గురు మౌఢ్యమి రాబోతున్నది ఈ యొక్క జూలైలో. కొన్ని రోజులు ఉంటుంది అయినప్పటికీ. సో అంతే, గురువు అస్తమించడమే, పెద్దగా రిజల్ట్ రాదు. ఎవరు ఏదో చెప్పింది. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారమ్మా, మిథున రాశి వారికి బాగుంది, ఎక్సలెంట్ ఉంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. గురువు గారు మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు మా జీవితంలో అని చెప్పి ఎంతో మంది కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా. ఓకే, నేను ఎవరినో విమర్శించడం కానీ అదే అనే ఏం లేదు. యోగిస్తలేవు గ్రహాలు. గత కొంతకాలం నుండి కూడా వ్యవస్థ వాస్తవానికి అది ఎందుకు అనేటువంటిది కాదు, కానీ ఎందుకో కొన్ని గ్రహాలు కొందరికైతే యోగించడం లేదు. వారి వారి వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు ఎట్లా ఉన్నాయో చెక్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వారిదే ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ గురు పుష్యమి నక్షత్రానికి రావడం ద్వారా బంగారం రేటు ముందు ఫస్ట్ తగ్గుముఖం పడుతుంది. బంగారం రేటు తగ్గుముఖం బట్టి అదేవిధంగా అందరినీ అనుగ్రహించే విధంగా, అంటే మొట్టమొదటి మిథునం వారిని బీభత్సంగా అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతున్నది. ద్వితీయాత్తు ఉండటం వలన లగ్నం కూడా చూసుకోవచ్చా అండి? రాశి రీత్యా చూసుకోవచ్చు అంటారా? రాశి వేరు, లగ్నం వేరు. వాస్తవానికి లగ్నాన్ని బట్టి మనిషి యొక్క కదలిక కానీ, మనిషి యొక్క మైండ్ సెట్ ఏంటిది అనేటువంటిది కానీ, ఆ లగ్నంలో మరి వీరికి గురువు ఎక్కడున్నాడు, ఈ గురువు ఉండేటువంటి వీరి జన్మ లగ్నం నుండి ఆ గురువు ఎక్కడున్నాడు, ప్రజెంట్గా నడిచే దశ అంతర్దశలను వాళ్ళు చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా కూడా. సో ఇది రాశి అంతే అంతే 100% రాశి. లగ్నం అంటే మాత్రం మళ్ళీ వేరుంటుంది. లగ్నంలో ఒకవేళ ఈ మిథునం వారికి అనుకున్నాం శుక్రుడు ఉంటే, మీ ఎట్లాగో కన్యలో శుక్రుడు నీచబడతాడు. సో మిథునంలో ఉన్నా కూడా అది బుధునిల్లే, బాగుండదు. ఒకవేళ 2వ భావంలో కేతువు ఉన్న ఎడల పంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ, నోటి నుండి ఒక రకమైన దుర్వాసన రావడం కానీ, డబ్బులు నిలకడ ఉండకపోవడం కానీ ఉంటుంది ఇలాంటి. రైట్. సరే, అయితే చంద్రుడి రీత్యా అంటే రాశి రీత్యానే చెప్తున్నారు. మిథునం వారికి చాలా బాగుంటుంది. మిథునం వారికి బాగుంది. మరి మీది మిథునమా అంటే కా, కి, కు, కే, కో అక్షరాల వారు చెక్ చేసుకోండి. 2020 సుమారుగా కూడా ఆగస్టు నుండి 2023 వరకు కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు ఈ మిథున రాశి వారు. 2025లో వెయిట్ పెరిగినటువంటి వారు మిథున రాశి వారు. ఇక మరి ముఖ్యంగా వ్యవహారిక నామం కాకి, కూకే. మళ్ళీ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ మీది జన్మనామం ప్రకారంగానే పేరు పెట్టారనుకుంటే డన్. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే ఏ కుంభరాశో ఏ మకర రాశో అయితే మాత్రం అది సెట్ చేసుకునే బాధ్యత మీదే. ఆ కన్ఫ్యూజ్. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి 50% ఓకే. 50%లో ఏమిటి? వివాహము, సంతానము, ఇల్లు, ఇంతే. కొంత అసంతృప్తి కూడా వీరికి ఉంటుంది. ఇక మరొకటి ఏమిటయ్యా అంటే కన్యా రాశి వారికి సంతానము, వ్యాపారము,
ఈ రెండిట్లో ప్లస్ మాత్రం ఇస్తున్నాడు కన్యా రాశి వారికి. Hmm. సంతానము, వ్యాపారం ఇంతే. ఎందుకు ఇంతే అంటే వీరికి అష్టమ శని ప్రారంభం కాబోతున్నది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి Impact. ఇంపాక్ట్ అనేది మొదలయ్యింది. గడిచిన 3-4 నెలల్లో స్థాన చలనాల, ప్రదేశ మార్పుల, ఎవరో మీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు దూరం అవ్వడమా, ఏదో చిన్న చిన్న గొడవలు ఏర్పడడమా, అనారోగ్య సమస్యలు ఏమైనా ఏర్పడడమా, ఓ 2-3 సార్లు హౌస్ చేంజెస్ అవ్వడమా, Hmm. పా, పీ, పూ, పే అక్షరాలతో పేరు కలిగినటువంటి వారు. Hmm. ఇక ఈ 3వ రాశిది ఏమిటి అంటే వాస్తవానికి ఇక్కడ కన్ఫ్యూజ్గా ఉంది. Hmm. తులారాశి, వృశ్చిక రాశి వారికి జస్ట్ 40% పర్వాలేదనే పరిస్థితే ఉంది. పూర్తిగా ఎక్సలెంట్ అనేటువంటిది అయితే లేదు. Hmm. ఇక ధనస్సే. సో అష్టమంలో గురువు. బాగుండదు. Hmm. ఇక్కడ ఏం బాగుండదు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, తండ్రి తరపు ఆస్తి లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలు రావడం కానీ, గతంలో ఎప్పుడో ఒక భూమి కొని పెట్టాం అది అమ్మాలి అని అనుకునేటువంటి పరిస్థితులు కానీ, మానసిక ఆందోళన కానీ, వాహన ప్రమాదాలు కానీ, కొంత స్ట్రెస్ ఉండడం కానీ, ఇలాంటివి చెస్ట్ రిలేటెడ్ నంజు ఫామ్ అవ్వడము, Hmm. షుగర్ అటాక్ అవ్వడాలు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. మనిషి మాత్రము కొంచెం ఎట్లా అంటే డల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఒక కళ అనేటువంటిది తప్పిపోయే పరిస్థితి ఉంటుంది. మనిషి ముఖంలో పీక్కపోయినట్టుగా అవుతాడు, దయ్యం పడినట్టుగా ఉదాహరణకు అట్లా. Hmm. ఇట్టి సిచ్యువేషన్. Right. ఇక మకరం వారికి పర్వాలేదు. ఇక్కడ వృశ్చికం వారికి తులా అని చెప్పా. ఎందుకు అంటే వృశ్చికం వారికి వివాహం ఒకటి, వివాహము, వ్యాపారము ఇవి రెండు మళ్ళీ వీరికి బాగున్నాయి. ఇక ఈ యొక్క వృషభం వారికి బరువు బాధ్యతలు పెరుగుతాయి, ధైర్యం అధికంగా ఉంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా, అట్లా ఉంటే వీక్ ఎక్సలెంట్. ఇక నెక్స్ట్ మనకు కుంభము బాలేదు. మీనానికి సంబంధించింది ఏమిటి అంటే శనేశ్వరుడు వక్ర దృష్టి పడడం ద్వారా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, కులాంతర వివాహాలు చేసుకోవడం కానీ, లేదా వ్యాపారానికి సంబంధించిన దానిలో ఏమైనా ఒక కొత్త వ్యాపారం మీకు వ్యాపారస్తులు తారసపడడము, వ్యాపార రీత్యా ముందుకు వెళ్ళడాలో ఉంటుంది. ఎందుకంటే 2022, 23, 24, 25 అంతా బాగా లేదు. ఈ యొక్క మీనరాశి వారికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Right. సో ఓవరాల్గా నేను చెప్పాల్సినటువంటి విషయం ఏమిటి అంటే చెప్పేది చెప్పొచ్చును, కానీ ఎదుటి వ్యక్తి వారి యొక్క జన్మ జాతకాన్ని బట్టి, వారి యొక్క దశ అంతర్దశలలో బాధకాధిపతో, లేదా అష్టమాధిపతో, లేదా షష్టమాధిపతో, కొన్ని ఇప్పుడు షడ్బలాలలో ఏ గ్రహము అధికంగా బలంగా ఉంది, ఏ గ్రహము బలము తక్కువగా ఉంది అనేటువంటి విషయం కానీ, మళ్ళీ ఇక్కడ చూసుకుంటే నవాంశ. ఇప్పుడు ఉదాహరణకు మేషానికి సంబంధించి అక్కడ ఒక సూర్యుడు ఉన్నాడు అనుకుందాం, అది వాస్తవానికి ఫైర్, అగ్నితత్వ రాశి. అక్కడి నుండి మళ్ళీ వారి నవాంశలో కూడా అది అంటే ఏ నక్షత్రంలో ఉన్నది, ఏ పాదంలో ఉన్నది అనేటువంటిది కూడా చూసుకొని ఆ పాదానికి తగ్గట్టుగా ఇక్కడ నవాంశలో అది 2వ భావంలో ఉండడమా, 1వ భావంలో ఉండడమా, 3వ భావంలో ఉండడమా అనేటువంటి సబ్జెక్ట్ ప్రకారంగా కూడా చూసుకుంటే వారికి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఉదాహరణ సూర్యుడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఉండేటివి అగ్నితత్వము, వాయుతత్వము, భూతత్వము, జలతత్వాలు. ఈ తత్వాలకు సంబంధించి కూడా ఇక అదంతా వారి జన్మజాతకాన్ని బట్టి చూసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అంతే. అద్భుతంగా వివరించారండి. మరి నెగటివ్ రిజల్ట్స్ ఇచ్చే వాళ్ళు ఏం చేసుకోవాలి గురువు అనుగ్రహాన్ని పొందడానికి? గురువారం రోజు ఖచ్చితంగా అమ్మవారికి కానీ, గణపతికి కానీ పసుపును దానంగా ఇవ్వాలి. అంటే వారికంటే ఆ దేవాలయంలో ఉన్న అర్చకులకు ఆ దేవాలయానికి వెళ్ళి, కుదిరితే 7 శనివారాల వ్రతం కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పెంచుతుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కంప్లీట్గా కూడా ఈ నవగ్రహాలలో
ఆ వడ్లను తీసి బియ్యాన్ని పోయండి. నవగ్రహాలు మొత్తం 9 ఉంటాయి కదా, ఇందులో వడ్లు కాకుండా బియ్యాన్ని పోసి ఒక రోజు ముందు నానబెట్టి కంప్లీట్గా దీనితో ఒక దీపపు కుందిని తయారు చేయండి. నెక్స్ట్ డే ఆ యొక్క పిండితో దాన్ని రోల్గా చేసి దాంతో ఒక పిండిని మనకు ఎట్లయితే ఆ పిండి ఉంటుందో ఆ మిశ్రమంతో చక్కగా కూడా మీరు ఒక దీపపు కుందిని తయారు చేసుకోవచ్చు. దీన్ని మీరు లేదా కుదిరితే చిన్న చిన్నగా ఒక 11 చేసి దేవాలయంలో పెట్టేయండి ఎక్కడైనా. అందులో ఎవరైనా దీపారాధన చేస్తూ ఉంటారు. వారు చేసేటువంటి దీపారాధన వల్ల మీకు గురువు యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. మంచి ఫలితం అయితే ఉంటుంది. అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్తే. మహోదయం.